పూర్వం వైశాలిని రాజ్యాన్ని రాజమహేంద్రుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సుగుణవతి అపురూప సౌందర్య రాశి అయిన చంద్రగిరి రాజు కుమార్తె లావణ్యలతతో కుమారుడి వివాహాన్ని ఘనంగా జరిపించాడు. హిమాలయాల నుంచి వచ్చిన ఒక యోగి ఆయనకు ఒక ఉంగరం ఇచ్చి, అది మహారాజు వేలికి ఉన్నంత కాలం రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఆశీర్వదించి వెళ్ళాడు. సుదర్శనుడు మంత్రం పఠిస్తూ చట్రంలో బిగించిన దర్శిని ద్వారా సముద్ర జలాల్లోకి చూడసాగాడు. ఇలా కొన్ని గంటలు గడిచాక సుదర్శనుడి అన్వేషణ ఫలించి రాజు పోగొట్టుకున్న మహిమగల ఉంగరం గోచరించింది. మహారాజా, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ప్రజల క్షేమం కాంక్షించి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించే రాజు దైవ సమానుడు. అతడే నిజమైన రాజు. అలాంటి రాజుకు సాయపడడానికి పంచభూతాలు కలిసికట్టుగా వస్తాయి. అలాంటి రాజ పరంపరను పొందిన వైశాలిని ప్రజలు భాగ్యవంతులు అన్నాడు.